అవని వాళ్ళ తమ్ముడిని కలిసి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవని ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో అవని రావటం చూసి వాళ్ళ అత్తయ్య, "ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? కనీసం చెప్పి వెళ్తే చాలా బాగుండు కదా! అయినా ఎక్కడికి వెళ్ళావు మా ఎవ్వరికీ తెలియకుండా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి అక్షయ్ వచ్చి, "నేను చెప్తానమ్మా అవని ఎక్కడికి వెళ్ళిందో" అని చెప్పేసి అవని దగ్గరికి వచ్చి, "అవని ఎక్కడికి వెళ్ళిందా? మన చెల్లిని హేళన చేశారు కదా! వాడిని మనం జైల్లో పెట్టాం కదా! వాడిని విడిపించడానికి అక్కడికి వెళ్ళింది. నాకు ఎస్ఐ మొత్తం చెప్పాడు. నువ్వు ఆ భరత్ గాడిని విడిపించడానికి జైలుకి వెళ్ళావంట కదా! ఆ భరత్ గాడిని విడిపించావంట కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే, "అదేంటి వదిన అలా చేశావు? చెల్లిని హేళన చేసిన వాడిని అలా మళ్ళీ జైలు నుండి విడిపించడం న్యాయమేనా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి కూడా, "ఏంటి వదిన అలా చేసావు నువ్వు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఇదే అవకాశం అని చెప్పి, అదేంటి తప్పు చేస్తే వాళ్ళ కన్న కొడుకని చూడకుండా ఇంట్లో నుండి గెంటేశారు మావయ్య. మరి నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద తప్పు చేశావు. ఏం చేస్తారో ఏమో నిన్ను" అని చెప్పేసైతే అవని వైపు చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఎవరు చేసినా అది తప్పే అవుతుంది కదా! అవని కూడా ఆ శిక్షను అనుభవించక తప్పదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే, "నేను ఏసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని" చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్